హాయ్ అండి, వెల్కమ్ టు కృష్ణవేణి శ్రీపురం ఛానల్. నేను మీ కృష్ణవేణి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు రెసిపీ చిన్న మామిడికాయ ముక్కలతోటి పచ్చడి అండి. ఈ సీజన్లో కూడా, ఈ డిసెంబర్లో కూడా ఇంకా మామిడికాయలు అయితే దొరుకుతున్నాయి. నేను దాంతో పచ్చడి పెట్టాను. మామిడికాయలు నీట్గా కడిగేసుకొని తడి లేకుండా పొడి క్లాత్ తోటి తుడిచేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ సేపు ఫ్యాన్ కింద ఆరబెట్టేశానండి. వీటిని ఇలా తొడిమ కట్ చేసుకొని అన్నీ కూడా ముక్కలుగా కట్ చేసుకున్నాను. మనం చిన్న మామిడికాయ ముక్కలతోటి కాబట్టి చేస్తున్నది. ఇలా అంతా నీట్గా తీసేసుకోండి. మామిడికాయ ముక్కలు అనేవి నేను ఈ సైజులో కట్ చేశానండి. ఇలా అన్నిటినీ చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు మెజరింగ్ కోసం కప్పు ఏది తీసుకున్నా పర్వాలేదండి, కానీ కరెక్ట్గా 6 కప్పులు అయ్యేలాగా ఆ కప్పుని తీసుకోండి. ఇలా కప్పుతోటి 6 కప్పులు అయ్యేలాగా కొలుచుకోవాలండి. నాకు 6 కప్పులు, కొద్దిగా 5-6 ముక్కలు ఎక్కువయ్యాయి అంతే. ఇలా అన్ని 6 కప్పులు కొలుచుకున్న తర్వాత అదే కప్పుతోటి ఇప్పుడు సాల్ట్ కొంచెం అలా అంచు లోపలికి తీసుకోండి. సేమ్ అలాగే అదే కప్పుతో ఎండు కారం కూడా అంచు లోపలికి ఉండేలాగా ఎండు కారం పొడి కూడా తీసుకోండి. ఇవి ఆవాల్ని స్మూత్గా గ్రైండ్ చేసుకున్నవండి, అంటే పచ్చి ఆవాలే. ఇది 1/2 కప్పు వరకు తీసుకోండి. మెంతులు లైట్గా ఫ్రై చేసి చల్లారిన తర్వాత గ్రైండ్ చేసినటువంటి పౌడర్ అండి. 1 స్పూన్ వరకు వేసుకోవచ్చు, ఎక్కువ వేస్తే చేదు వస్తుంది. అలాగే కచ్చపచ్చగా నలగొట్టినటువంటి తెల్లగడ్డ 1/2 కప్పు, వీటిని కూడా వేసేసుకుని దీన్నంతా కూడా బాగా కలుపుకోవాలండి. ముక్కలకంతా కూడా బాగా పట్టేలాగా ఇలా అంతా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇది ఊరటానికి మనకి వెంటనే పోపు అనేది పెట్టేసినాము అంటే ముక్క అనేది ఊరదండి. మనకు సంవత్సరం పాటు నిల్వ ఉండేటువంటి పచ్చడికి అయితే వెంటనే మనము ఆయిల్ వేసేసుకుంటాము. ఇది మనం వెంటనే తినడానికి కాబట్టి వెంటనే ఆయిల్ తోటి మనము పోపు వేసేసుకోకుండా 2 రోజులు దీన్ని వేరొక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేశానండి. ఎందుకంటే స్టీల్ దాంట్లో మనము ఇది పులుపు కదా, ఉంచకూడదు. దీన్ని 2 రోజులు అంటే మధ్య మధ్యలో ఒక్కొక్క రోజుకి 2 సార్లు చొప్పున అలా కలుపుకుంటూ ఉన్నామంటే ఉప్పు కారం కూడా బాగా పడుతుంది. అంతేకాకుండా ముక్క మెత్తబడుతుందండి. మనం వెంటనే తినడానికి కాబట్టి ముక్క మెత్తబడాలి. ఇలా పక్కన పెట్టేసుకున్నాను. మధ్యలో ఇలా రోజుకు 1-2 సార్లు కలుపుకోవాలి. ఇలా 2 రోజుల తర్వాత పోపు పెడుతున్నానండి నేను. ఇప్పుడు పోపు కోసం కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు గింజలన్నీ కూడా 1 టీ స్పూన్ చొప్పున పచ్చనిపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర అన్నీ వేసానండి. ఇవి వేసేసుకున్న తర్వాత ఈ పోపు కాస్త ఫ్రై అవ్వాలి, కొంచెం కలర్ రావాలి. అలా కలర్ వచ్చిన తర్వాత ఎండుమిరపకాయలు అలాగే కరివేపాకు వేసేసుకొని పోపు అనేది ఇంకొంచెం ఫ్రై అవ్వాలండి. అలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే మిగతా వేడికే సరిపోతుంది. ఇది కంప్లీట్గా చల్లారాలండి. స్టవ్ ఆఫ్ చేసేసాను. చల్లారిన తర్వాత మాత్రమే పచ్చడిలోకి వేసేసుకుని అంత బాగా మిక్స్ చేసుకోవాలి. అంత మిక్స్ చేసేసామంటే మామిడికాయ ముక్కల పచ్చడి రెడీ అండి. నాకైతే ఈ పచ్చడిని కలిపేసేటప్పుడే నోట్లో నీళ్ళు ఊరాయండి. ఎందుకంటే మనం ఎప్పుడో మార్చి, ఏప్రిల్ టైంలో ఈ పచ్చడిని అప్పుడు టేస్ట్ చేసాము. తర్వాత పెద్ద మామిడికాయ ముక్కలతోటి పచ్చడి సంవత్సరం పాటు నిల్వ ఉండే పచ్చడి పెట్టుకున్నాం కదా. ఇలా పచ్చడి అంతా కూడా కలిపేసుకున్న తర్వాత చూడండి, పచ్చడి అనేది చాలా సూపర్గా రెడీ అయిపోయింది కదా. దీన్ని ఒక 8 కంటైనర్లో మనం స్టోర్ చేసి పెట్టుకున్నామంటే దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు అదే కలర్లో ఉంటుందండి. మనం బయట పెట్టేసామంటే కలర్ అనేది కంపల్సరీ చేంజ్ అవుతుంది. కాబట్టి నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనకి ఎప్పుడు అవసరం ఉందంటే అప్పుడు అలా తీసుకుని వేసుకోవడమేనండి. ఇలా ప్లాస్టిక్ డబ్బాలోకి వేసి పెట్టేసుకున్నాను. ఇలా బౌల్లో మిగిలినటువంటి పచ్చడిలోకి వేడివేడిగా ఉన్నటువంటి అన్నాన్ని అయితే వేసేసానండి. వెంటనే అందులోకి కొంచెం గీ కూడా వేసేసుకుని కలిపేసేయడమే. ఇలా కలిపేశాక మీకు చూపించేటప్పుడే నేనైతే తినేసానండి ఆగలేక. కమ్మటి చిన్న మామిడికాయ ముక్కలతోటి
మామిడికాయ పచ్చడి రెడీ అయిందండి. మీరు కూడా ఈ రెసిపీని ఓసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.